మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం ప్రకటించింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద $1 బిలియన్ తక్షణ చెల్లింపునకు ఆమోదించింది. వాషింగ్టన్లో IMF బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే భారత్ పాకిస్తాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి తన ప్రయత్నాలైతే ఏదైతే చేసిందో అందులో FATFలో గ్రే లిస్టులో పెట్టించాలని, అలాగే IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్లో పాకిస్తాన్కి రాకుండా భారత్ అయితే ఏదైతే న్యూట్రల్గా ఉంది, ఈ IMF ఫండ్ని భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతుందంటూ కూడా భారత్ అయితే చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి అయితే $1 బిలియన్ US డాలర్లను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దేని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే పాకిస్తాన్ అభ్యర్థనను IMF స్వీకరించిందని చెప్పచ్చు. ఏదైతే రుణం కావాలంటూ ఏదైతే IMF దగ్గర వేడుకోవడం జరిగిందో అందుకు IMF కూడా కరిగి $1 బిలియన్ పాకిస్తాన్కి అందజేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఏదైతే ఈ లోన్ తీసుకుందో ఈ లోన్ ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెట్టిందన్న దాని మీద ఇప్పుడు మానిటరింగ్ ఉండబోతుంది. ఎందుకంటే భారత్ గతంలో ఆరోపణలు చేసింది, ఏదైతే పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న రుణాలన్నీ కూడా ఉగ్రవాదం వైపు ఖర్చు చేస్తున్నాయి, ఈ నిధులన్నీ కూడా ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని చెప్పేసి భారత్ పదే ఆరోపణలు అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా IMF $1 బిలియన్ అయితే పాకిస్తాన్కు రుణంగా ఇచ్చింది. అయితే ఈసారి అంత ఈజీగా కాదు, ప్రతి రూపాయి కూడా ఇచ్చిన ప్రతి డాలర్ కూడా ఎలా ఖర్చు చేస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ ఉండబోతుంది అనేది ఒక షరతుగా పెట్టడం జరిగింది. అయితే ఎన్ని షరతులు పెట్టినప్పటికీ కూడా పాకిస్తాన్ కుక్కతోక వంకర మాదిరిగానే ఉంటుంది. బహుశా ఈ నిధులు ఒకవైపు నుంచి ఇంకోవైపుకు మళ్లించే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఎన్ని నిధులు పాకిస్తాన్ కేటాయించినప్పటికీ కూడా స్వతంత్రంగా పాకిస్తాన్ ఎదుర్కొనే సత్తా ఉంది. ఎన్ని నిధులు దానికి ఇచ్చినప్పటికీ కూడా మనం ఎదుర్కొనే సత్తా మన దగ్గర ఉంది. అయితే అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మనం చూపించడంలో మాత్రం విజయం సాధించగలిగాము. చూద్దాం మరి ఈ నిధులను పాకిస్తాన్ ఎలా ఖర్చు చేస్తుంది, దీని మీద IMF ఏ విధంగా మానిటరింగ్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంపత్, అయితే శ్రీనివాస్, ఏదైతే IMF ఇప్పుడు పాకిస్తాన్కి ఇంత నిధులు ఇచ్చిందో దీన్ని భారత్ ఎందుకు పాకిస్తాన్ని కారణం చేయలేకపోయింది? ఎందుకంటే పాకిస్తానే ఉగ్రవాదులకు పెంచి పోషిస్తుందంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియాకి భారత్ అయితే చెప్పే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధానికి కూడా పాకిస్తానే తెగబడ్డట్టుగానైతే కార్నర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా IMF ఎందుకు ఈ పాకిస్తాన్కి సాయం చేయవలసి వచ్చింది? IMF అనేది అంతర్జాతీయ బ్యాంకు, సో దాన్ని ఏ దేశం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మనం చెప్పిన అభ్యర్థనను వాళ్ళు నోట్ చేసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే రుణం కావాలని కోరుకుంటున్న దేశానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటారు. అంతే తప్ప మనం దేశం పాకిస్తాన్ని కార్నర్ చేయలేకపోయింది అనేది కాదు. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలరు. మిగతాది ఫైనల్ డిసిషన్ తీసుకున్నది IMF. సో IMF తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పు పట్టలేం, కానీ పాక్ దాన్ని ఎలా యూజ్ చేస్తుందన్న దాని మీద మనం ప్రధానంగా దృష్టి సారించాలి. మళ్ళీ IMF కూడా ఆ విధంగానే దృష్టి సారిస్తుంది. భారత్ మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికల మీద పాక్ను ఏ విధంగా ఎండగట్టాలో ఆ విధంగా ఎండగడుతుంది. ఉగ్రదేశంగా గుర్తింపు చేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో అందులో సక్సెస్ కాగలిగింది. ఇక రుణాల విషయంలో అంతర్జాతీయ బ్యాంకులు ఏ విధంగా స్పందిస్తాయి, ఇతర దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది మనం దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదనుకోవచ్చు. సంపత్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.